ఈ మాత్రం క్లూ దొరికితే అల్లుకుపోవచ్చు. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఓ స్ట్రోక్ రాస్తాను, గమనించండి. ఏ లెటర్ కోసం అర్థమైందా? యువర్ రైట్. ఏ క్యాపిటల్ లెటర్స్లో ఏ రాసినప్పుడు ఇలా బిగించేస్తాం కాబట్టి అలాగే రాయండి. సో ఒక స్ట్రోక్ని నేను చాలాసార్లు ప్రాక్టీస్ చేసి ఇప్పుడు గమనించండి. ఇక్కడ ఒక చిన్న ఎక్స్టెన్షన్ చేస్తే ఎం అవుతుంది, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఏ అవుతుంది, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఎన్ అవుతుంది. అంటే ఒక స్ట్రోక్ని కొంచెం కూడా డిఫరెన్స్ లేకుండా జాగ్రత్తగా ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేసి దానికి చిన్న చిన్న స్ట్రోక్స్ని యాడ్ చేయడం వల్ల చాలా లెటర్స్ని సులభంగా నేర్చుకోవడమే కాకుండా మీరు హ్యాండ్ రైటింగ్లో ఒక రిథమ్ని సాధించవచ్చు. మూస పద్ధతిలో ఏబిసిడి అని కాకుండా ఇలా ట్రై చేయండి. అక్షరాలన్నీ గమనించండి. ఏ లెటర్స్ మధ్యలో కామన్ స్ట్రోక్స్ ఉన్నాయో చూసి వాటిని గ్రూపులుగా డివైడ్ చేసి ఇలా ప్రాక్టీస్ చేయండి. రిథమ్, బ్యూటీ, ఫ్లో అన్నీ మీ సొంతం.